15 ఆగస్టు లోపట రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అని హరీష్ రావు సారు బరాబర్ చేసుడే నువ్వైతే రాజీనామాకు తయారుగుండు అని రేవంత్ అన్న ఓ గప్పట్ల మస్తుగా ఛాలెంజ్లు సవాళ్ళు ఇసురుకున్నారు. అటెన్కాల రుణమాఫీ చేసినాం ఏమైంది నీ రాజీనామా అని హరీష్ రావు సార్ మీద గరమైండు రేవంత్ అన్న. రుణమాఫీ ఏడ చేసినామని రాజీనామా చేయాలి అని హరీష్ రావు సారు. ఇప్పటికి కూడా గా పంచాది నడుస్తూనే ఉన్నది. అయితే ఇప్పుడు గీ ముచ్చట మీదనే ఢిల్లీ కోతాడట హరీష్ రావు సారు. దేశంలో ఎవ్వరు చేయని పని మేం చేసినాం, ఎవ్వరు చేయని ఈ ధైర్యం మేమే చేసినాం. అసలు 2 లక్షల రుణమాఫీ అనే ఆలోచనే ఎవ్వలకు రాలే, మాకే వచ్చింది, మేమే చేసినాం అని చెయ్యిపాటోళ్ళు మస్తుగా చెప్పుకుంటున్నారు. గాని మరి అందరికి రుణమాఫీలైతే గింతమంది రైతులెందుకు రోడ్ల మీదకి వస్తున్నారయ్యా అని అడిగిండు హరీష్ రావు సారు. హరీష్ రావు మొత్తం రుణమాఫీ అయిపోయింది, నువ్వు రాజీనామా చేయని సిగ్గు లేకుండా మాట్లాడిండు. మరి అయితే గింతమంది వస్తారు గిడ ఎవరెవరికైతే రైతు రుణమాఫీ కాలేదో వాళ్ళు మాత్రమే ఏంటంటే ఒక గిన్ని దరఖాస్తులు వచ్చినాయి, గిన్ని కాయిదాలు వచ్చినాయి, ఇంకా చాలా మంది దగ్గర నట్టున్నాయి. ఒక్క పాలకుర్తి మండలంలో 4314 మందికి ఇంకా రుణమాఫీ కాలే. ఒక్క పాలకుర్తి మండలంలోనే రుణమాఫీ గానోళ్ళు 1000 మంది ఉన్నారంటే ఇంకా రాష్ట్రం మొత్తం ఎంత మంది ఉన్నారో కదా. అగో గందుకే ఇగిట్లా కాదు డైరెక్ట్ ఢిల్లీకే పోతా అని అన్నాడు హరీష్ రావు సారు. అవసరమైతే దసరా పండుగ వెళ్ళినాక ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ ఇంటి ముందు కూడా ధర్నా చేస్తాం. ఏమా రాహుల్ గాంధీ, వరంగల్ డిక్లరేషన్ లో బాగా మాట్లాడినావు, మాట ఇచ్చినావు, మొదటి రోజే సంతకం అన్నావు, ఏడాదైనా రుణమాఫీ చేస్తావా చెయ్యవా అని దసరా పండుగ వెళ్ళినాక ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ ఇంటి ముందైనా ధర్నా చేసి మీకు రుణమాఫీ చేయిస్తా. విడిచిపెట్టే ప్రశ్నే లేదు, మీరు ధైర్యంగా ఉండండి. దసరా పండుగ అయిపోయినాక ఢిల్లీలో ఉన్న రాహుల్ అన్న ఇంటికి పోయి ధర్నా చేస్తారట. వరంగల్ కచ్చి బగ్గనే మాట్లాడినావు కదా, గిప్పుడేమయ్యా మరి అని రాహుల్ గాంధీని గట్టిగానే జోపుతారట కారు పాటోళ్ళు. మరి గప్పుడన్న రుణమాఫీ పురాగా చేస్తారో లేరో గాని రేవంత్ అన్న గుండె గురించి గిట్ల కారడ్డమాడిండు హరీష్ రావు సారు. కేసీఆర్ ఉండగా ఆయనది రైతు గుండె, ఈ రేవంత్ రెడ్డి రాతి గుండె మోపైంది. కేసీఆర్ సారుది రైతు గుండెనాట, రేవంత్ అన్నది రాతి గుండెనాట. గందుకే రైతులను గిట్ల రుణమాఫీ చేయకుండా గోస ఉచ్చుకుంటున్నాడట రేవంత్ అన్న. ఇక గీ 10 నెలల్లో రేవంత్ అన్న ఏం చేసిండు అని అంటే, ఆయన గవర్నమెంట్ వచ్చినాక 2 జరిగినాయి. కేసీఆర్ కిట్ బంద్ అయింది, న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది. బతుకమ్మ పండుగప్పుడు కిట్ పంపుతుండే కేసీఆర్, ఇంత చీరలు పంపుతుండే, వచ్చినాయమ్మా? బతుకమ్మ చీరలు బంద్ అయినాయి, కిట్లు బంద్ అయినాయి. దేవుని మీద ఒట్లు, ప్రతిపక్షాల మీద తిట్లు. కేసీఆర్ సార్ చేసిన పనులను బంధు పెట్టి దేవుళ్ల మీద ఒట్లు పెట్టి ప్రతిపక్షాలను తిట్లు తిట్టే కార్యమే పెట్టుకున్నాడని కారడ్డమాడిండు మాజీ మంత్రి సారు. అట్లనే 2 లక్షల మీద రుణమున్నోళ్లు గవెందుకు గట్టాలే అని గట్టిగానే అడిగిండు హరీష్ రావు సారు. ఇంకోటి పైసలు కట్టుడు ఎందుకే నాకు అర్థం కాదు. నువ్వు ఇతన 2 లక్షలు బ్యాంకులు అయ్యాక నువ్వు మీది కట్టని ఈ తొంపెందుకు? మేం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒక్కటే, ఈ కట్టుడు గిట్టుడు పెట్టకు, నువ్వు ఇస్తానన్న 2 లక్షలు సీదా బ్యాంకులలో ఇయ్యాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఇతనన్న 2 లక్షలు ఇస్తే అయిపోయే కదా, మీదిది కట్టమంటే రైతులు మళ్ళా అప్పులు చేయాలనా అని అడుగుతున్నాడు హరీష్ రావు సారు. అదో తొంపు అంతే అని కారడ్డమాడిండు. ఇక గిదే ముచ్చట్ల కడియం సార్ పేరు తీసిండు. ఇక ఆయన కడియం సీఆర్ సార్ ఉంటాడు పక్క పొంట, ఆయనకు పోయిండు. రేవంత్ రెడ్డి అట రైతులకు బాగా చేసిండట, అందుకనే కాంగ్రెస్ లో చేరిండట. బాగా చేసినాడే, ఏం చేసిండో చెప్పాలి శ్రీహరి గారు. రుణమాఫీ చెయ్యనందుకు చేరినవా, రైతు బంధు ఎగబెట్టినందుకు చేరినవా, బోనస్ మోసం చేసినందుకు చేరినవా, ఏం చేసిండని చేరినవా నేను అడుగుతా ఉన్నా. ఇంత అన్యాయమా? బై ఎలక్షన్ వస్తుంది గ్యారంటీగా, మనం పాలకుర్తోళ్ళం అందరం పనిచేయాలి. ఆడపోయి మళ్ళా మనం ఆయన బుద్ధి చెప్పాలి, మన తాటికొండ రాజన్నను గెలిపియాలి. అబ్బా, కడియం సార్ పేరు దీశుడితోటి తాటికొండ రాజయ్య సారు ముఖమైతే మస్తు తెలిగిపోయింది. బయ్యలచ్చనత్తది తాటికొండ రాజయ్యను గెలిపియాలే అని హరీష్ రావు సార్ అనుడుతోటే సంబురంగా చెయ్యెత్తిండు. నాకు టికెట్ ఇయ్యాలే అని గప్పుడేడిచిన రాజయ్య సారే నాగిప్పుడు గింత సంబురంగున్నది అని పరేషానైండ్రు కావచ్చు గాడున్నోళ్ళంతా. ఇక కిరాయి ఇచ్చి మనుషుల్ని పట్టుకొచ్చి కారు పాటోళ్ళు ధర్నాలు చేపిస్తున్నారు అని నిన్న సీఎం రేవంత్ అన్న అన్నాడు కదా, అగో గా మాటల మీద గిట్ల అనకచ్చిండు హరీష్ రావు సారు. నేను కేటీఆర్ అంటే మీకు పైసలు ఇచ్చి మీతో తిట్టిస్తున్నామట, నీకేమైనా ఇచ్చినామే రూపాయి? ఛాయ్ తాగిపించినామా? ఛాయ్ గుడియలే కదా. రైతు రుణమాఫీ కానోళ్ళు రాండ్రంటే మీరు వచ్చిండ్రు, మీ సొంతం పెట్రోల్ పోసుకొని మీరు వచ్చిండ్రు. కానీ రేవంత్ రెడ్డి ఏమంటుండు,
మేమట ఆయన తిడుతురు అందరు. ఇంట్లో మీకు ఎంతమందికి ఇచ్చింది 500? 5 పైసలు ఇచ్చినామా? తెలకనిలా 5 రూపాయలు ఇచ్చినామా? ఆటో ఇచ్చినామా? మరి ఇంతమంది కడుపు గాలి రుణమాఫీ కాలేదని మీరు అందరు స్వచ్ఛందంగా వస్తే ఆ పుణ్యాత్ముడు అంటాడు మేమట 500 ఇచ్చినామట. ఎవలకొక్క రూపాయి ఇయ్యలే అని జనాలే చెప్తున్నారు. మరి గీ మాట కూడా పైసలిచ్చే చెప్పిచ్చిర్రు కారు పాటోళ్ళు అని అంటాడు కావచ్చు సీఎం రేవంత్ అన్న గాని రుణమాఫీ కానోళ్ళైతే ఉన్నరనేది కానత్తనే ఉన్నది. ముందుగాల గా పని మీద సీఎం సారు దృష్టి పెడితే మంచిగుంటది అని సలహా ఇస్తున్నారు గీ ముచ్చటెరకైన పబ్లిక్. ఏడుకొండలెంకన్న లడ్డు ముచ్చట పంచాదైతే ఇంకా ఒడవలేదుల్లా. జగనన్నకు షాక్ ఇద్దామని అనుకున్న బాబు సారుకు దేశ పెద్ద కోటే షాక్ ఇచ్చింది. బాబు సార్ వేసిన సిట్ను క్యాన్సిల్ చేసి కొత్త సిట్ వేసింది సుప్రీంకోర్టు. మరి గీ తీర్పు మీద బాబు సార్ ఏమన్నాడో జగనన్న ఏమన్నాడో గీ ముచ్చట చూసి తెలుసుకొని రాపోరిగా. తిరుపతి లడ్డు మీద అందరి ముచ్చట్లు అన్ని ముచ్చట్లిన్న సుప్రీంకోర్టు కొత్త సిట్ను పెట్టింది. సిబిఐ వోలే చూసుకుంటారట గీ టీంను. దీంట్లో సెంటర్ కెంచి 2 ఆఫీసర్లు, రాష్ట్రం కెంచి 2 ఆఫీసర్లు ఉంటారట. ఇంకొకలేమో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అట. ఈ ముచ్చట భక్తుల నమ్మిక ముచ్చట కాబట్టి రాజకీయాలు చెయ్యొద్దు అని గట్టిగానే చెప్పింది పెద్ద కోర్టు. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నా అని పోస్ట్ పెట్టిండు ఏపీ సీఎం బాబు సారు. సత్యమేవ జయతే, ఓం నమో వెంకటేశాయ అని కూడా రాసుకొచ్చిండు. బాబు సారు పెట్టిన సిట్ను క్యాన్సిల్ చేసి కొత్త సిట్ను పెద్ద కోర్టు పెట్టిందంటేనే చంద్రబాబు సారు తప్పు చేసినట్టు అర్థమవుతున్నది కదా అని గిట్లా మాట్లాడిండు ఏపీ పాత సీఎం జగనన్న. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిజంగా తప్పు చేశాడు అనేది రుజువవుతా ఉంది, కనిపిస్తా ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోనే కనిపిస్తా ఉంది, వాళ్ళు ఇచ్చిన కమెంట్స్ లోనే కనిపిస్తా ఉంది, వాళ్ళు రద్దు చేసిన సిట్లోనే కనిపిస్తా ఉంది. పవన్ సార్ మాట్లాడిన సనాతన ధర్మం మాటల మీద కూడా ఇగో గిట్ల రియాక్ట్ అయిండు జగనన్న. సనాతన ధర్మం అంటే ఈ మనిషికి తెలుసా? ఫస్ట్ నువ్వు ఆ కూటమిలో ఉన్నావు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు నీ కళ్ళ ఎదుటే తప్పు చేసినాడు. నీ కళ్ళ ఎదుటే వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను తగ్గిస్తూ, వెంకటేశ్వర స్వామి లడ్డు విశిష్టతను తగ్గిస్తూ, అందులో నువ్వు కూడా భాగమై, నువ్వు కూడా అబద్ధం అని తెలిసి, నువ్వు కూడా అబద్ధానికి రెక్కలు కట్టి, నువ్వు కూడా అదే దుష్ప్రచారాన్ని చేయడంలో నువ్వే అడుగులు ముందుకు వేస్తా ఉన్నప్పుడు సనాతన ధర్మం గురించి నువ్వు మాట్లాడతారు. ఆ తప్పును గుడ్డిగా సమర్థించడం మొదలు పెడితే అందులో దేవుని విషయంలో సనాతన ధర్మం అని చెప్పి మనం చెప్పుకోవడం ఎంత మటుకు ధర్మం? బాబు సారు కావాలనే లడ్డు మీద రాజకీయం చేస్తున్నాడట. గా ముచ్చటెరకైనా కూడా గుడ్డిగా నమ్ముతున్నాడట పవన్ సారు బాబు సార్ను. తిరుపతి దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడుతుంటే ఊకుంటున్నావు, నువ్వెట్లా సనాతన ధర్మం గురించి మాట్లాడతావు ఇంకా అని పవన్ సార్ను ప్రశ్నించిండు జగనన్న. ఏమోనుల్లా, తిరుపతి లడ్డు కల్తీ అయిందా లేదా అనేది పురాగా ఎన్నడు బయటకత్తదో, ఎవరు తప్పు చేసిరనేది ఎప్పుడు తెలుస్తుందో చూడాలిగా. ఇక పబ్లిక్ ఇప్పుడు మా తాత చేయాలి కదా, మరి పెద్ద మనిషి ఏడ ముచ్చట్లకు మూతులు చెప్పి కూర్చున్నాడు, అరుచుకుందాం పాన్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? వద్ద నీకు దండం పెడతానే. అరే నీ కోపానికే ఇంట్లో సగం సామాన్ నాశనం అవుతుంది. ఇవాళ ఒక్కరోజు ఆగు, నేను ఎత్తలైనా చేసి నేను కూలీనాలు చేశాను, రేపు పొద్దుటి వరకు నీకు కొనుకొచ్చి పెట్టే బాధ్యత నాది. అగో 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 వద్ద అగో వద్ద దండం పెడతానే. ఒక లక్ష్మి వద్ద 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 అరే వద్ద అగో అగో అబ్బా 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 అబ్బా. అగో ఏమైంది తాత? దండం పెడతా లక్ష్మి, పట్టుకత్త లక్ష్మి అని గంటగానం బతిలాడుతున్నావు. కొంపదీసి ముసల్దానేనా? అబ్బా అబ్బా అబ్బా, 10 మందిలో 10 తగాల్లోనని బయటపడకుంటుంటే ఇంత గింతగానం కొడతా ఎవతన్నా? అరే కట్టుకున్న మొగన్ని బువ్వ గంజలతో కొట్టి ఆడుతున్నా ఈ లోకం మీద. గింతగానం ఆనే మొగన్ని కొడితే నేను వచ్చా మన్ను కొట్ట. ఓస్ని అన్నాలం పాడుగాను, ముసల్దేనా నిన్ను గింతగానం కొడుతున్నది? అయ్యో దానికి ఏం పుట్టిందని గంతగానం బువ్వ గంజలతో కొడుతున్నదే నిన్ను? ఏం చెప్పాలనే, అంత నా కర్మనే. 500 రూపాయలకి గాసు బుడ్డి ఇస్తుంది అని చెయ్యి గుర్తుకు ఓటు గుద్దు అని చెప్పినందుకు ఆ గాసు బుడ్డి ఇప్పుడు 500కే వత్తలేదు అని నన్ను రోజు గుద్దులు గుద్ది పొయ్యి కిందికి కట్టలేరుకరమ్మంటుంది ముసలి. అట్లనే గృహలక్ష్మి పథకం కింద నెలకు 2500 రూపాయలు ఇస్తాను అంటుంది కదా అని చెయ్యి పాటికి ఓటు గుద్దు అని అన్నందుకు ఇప్పుడు ఆ 2500 వత్తలేవు అని నన్ను రోజు వంగబెట్టి గుద్దులు గుద్ది కూర్చుంటుంది. ఎవరికి చెప్పుకోవాలి, ఏం చెప్పుకోవాలి? ఇక ఇప్పుడు ప్రతి ఏడాది బతుకమ్మ పండుగకు సర్కారు బతుకమ్మ చీరలను వంచుతుంది కదా, ఈ ఏడు కూడా సర్కారు బతుకమ్మ చీరలు వంచలేదు. చీర కొత్త చీర ఎందుకు కొనుక్కరాలేదురా గాడిది అని ఇగో ఈ పంచాది ఏం చేయాలి? అగో సర్కార్ తరపున బతుకమ్మ చీరలు వంచుతామని చెప్పింది అదే మంత్రి సీతక్క. అది ఎప్పుడు చెప్పవు? ఎప్పుడైంది?
ఇయాల్లో రేపో సద్దుల బతుకమ్మ పండుగ లోపల పంచుతారు కావచ్చు. నీ కలికాలం మేడు ఉన్నదా నీకు? ఈ సీతక్క మాట్లాడిన ఈ మాటలు నువ్వు చక్కగా వినట్టున్నావు. మళ్ళొక్క పారి వినిపిస్తా ఈను. ఓ సీతక్క, బతుకమ్మ చీరలు నువ్వు ఎప్పుడు ఇస్తారక్క? ఈ రోజు ఇవ్వకపోవచ్చు, ఈ 4 రోజులు ఇవ్వకపోవచ్చు చీరలు, కానీ అద్భుతమైనటువంటి చీరలు చేనేత అన్నలతోటి దాదాపు 1 కోటికి పైగా చీరలు మరి సీఎం గారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అవి వస్తాయి, ఖచ్చితంగా పంపిణీ జరుగుతుంది. కొంతమంది అంటారు ఇప్పుడు ఇస్తలేరని. మేము 150కి 2 చీరలు లెక్క చేస్తలేము. చేనేత అన్న అంటే చేనేత అన్నకే ఇచ్చి ఖచ్చితంగా మహిళలు మరి కట్టుకునేటట్టుగానే ఉండాలని ఒక తమ్ముడి పాత్రలో, అన్న పాత్రలో మరి సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అది కొద్దిగా డిలే అవ్వడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా చీరల పంపిణీ కూడా మహిళలకు ఈ రాష్ట్రంలో జరగబోతుంది. అది కొద్దిగా టైం పడుతుంది, కానీ తప్పకుండా మహిళా లోకానికి మంచి చీరలు ఇవ్వాలన్నటువంటి లక్ష్యంతో ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కేల్ ఖతం. ఇప్పుడు ఇవ్వకపోవచ్చు, ఈ 4 రోజులలో ఇవ్వకపోవచ్చు అంటే ఏందన్నట్టు? ఈ సద్దుల బతుకమ్మ నాటికి సర్కారు ఇచ్చే బతుకమ్మ చీరలు లేవు అన్నట్టే కదా, అంటే 7 లేవు అన్నట్టే. ఇగో ఈ ముచ్చడి తెలిసేనే ముచ్చల్ది నన్ను ఇగో ఇంత ఈ రంగం చుట్టిస్తాంది. ఎవరికి చెప్పుకోను, బయట ఎవరన్నా చూస్తే ఇది జరిగిపోతుంది అని మూసుకొని ఇంతనే ఉంటానా? మరి సీతక్క అన్న దాంట్లో కూడా తప్పేం లేదు కాదే. ఇదివరకు సర్కారు ఇచ్చినట్టు మేము అచ్చిరాని చీరలు వంచాం, ఖచ్చితంగా నేతన్నలతో నేయించిన నిఖార్సైన మంచి డిజైన్లు ఉండే చీరలనే వంచుతాం అంటున్నది. దానికి కొంత సమయం పట్టచ్చు అంటున్నది. బతుకమ్మ చీరలను బతుకమ్మ పండుగకు వంచకపోతే మళ్ళీ ఎప్పుడు పంచుతారు అన్నట్టు? అంటే వాళ్ళు ఆ చీరలను పంచినప్పుడే బతుకమ్మ పండుగ జరుపుకోవాలన్నట్టు ఏంది? మరి లేకుంటే ఈ ఏడు కాకుంటే మళ్ళీ వచ్చే ఏడు బతుకమ్మ పండుగ వరకు పంచుతారు అన్నట్ట. అసలు వాళ్ళ మాట్లాడుకున్న మర్మం ఏందన్నట్టు చెప్పు. ఏంది చెప్పు అంటే, ఇదివరకు సర్కారు సూరత్ నుంచి తెప్పించేదట. అందుకే ఈ సర్కారు మన రాష్ట్రంలో ఉన్న నేతన్నలతోనే చీరలను నేయించి పంచాలనుకుంటున్నదట. దానికి టైం పట్టదా? చెయ్యిపాటి సర్కారు గద్దెనెక్కి 10 నెలల పొద్దు కడతాంది. ఆ 10 నెలల పొద్దు సరిపోలేదా? లేకుంటే ఈ 10 నెలల పొద్దుల్నే బతుకమ్మ పండుగకు చీరలను వంచాలనా వద్దా, పంచాలనా వద్దా అని ఆలోచనలు చేసుడే సరిపోయిందా? ఏమోనే, సర్కారు ఏం ఆలోచించిందో గానీ ఈ బతుకమ్మ చీరల విషయంలో కొంత ఆలస్యమే జరిగేటట్టున్నది. అంటే ఈ పారి బతుకమ్మ పండుగకు సర్కారు ఇచ్చే బతుకమ్మ చీరలు సుందరగా అన్నట్టే. ఇక అరే లేవు అని నువ్వెట్లా అంటావే? ఈ బతుకమ్మ పండుగకు కాకుంటే వచ్చే దీపావళి పండుగకు వంచుతారు కావచ్చు, అప్పుడు వీలు కాకుంటే అటెన్కి వచ్చే సంక్రాంతి పండుగకు వంచుతారు కావచ్చు. అప్పటికి ఆ చీరలు నేసుడు కాకపోతే వచ్చే బతుకమ్మ పండుగకు పంచుతారు కావచ్చు అని చెప్పరాదు. నీ మూల్యం పోతాంది. ఈ సర్కారు ఇచ్చే బతుకమ్మ చీరలు ఏమో కానీ ఈ చీరలు చేయవచ్చు నా ఇంత సర్కాసు నడుతుంది కదా, నా కర్మ పాడైపోను. సరే సరే, నేను ముసల్దానికి సర్ది చెప్తా గానీ నువ్వైతే జరంతసేపు ఇంట్లో నుంచి వెళ్ళాడు కన్నావో. ముసల్దాని కోపం తగ్గినాక మళ్ళద్దు గాని. అగో వీడేవాడు మా ఇంటికి వస్తాను. ఏంద్రా ఏమో ఆదరాబాదరా నా ఇంటికి వస్తాను, ఏమైంది? అగో నీ ఇంట్లో కూడా తైతక్కలు మధ్య నడిచినట్టున్నాయి కదా. అగో నా ఇంట్లో తైతక్కలు అని అంటే నీ ఇంట్లో కూడా బతుకమ్మ చీరల భాగవతం నడిచిందారా? ఈ సర్కారు బతుకమ్మ చీరలు ఇస్తామని అన్ని చెప్పుడు ఎందుకో, మళ్ళీ ఇప్పుడు ఇవాళ కాకపోతే రేపు ఇస్తాం, రేపు కాకపోతే ఇంకో 4 ఇద్దులకి ఇస్తాం అని చెప్పి ఈ జరుపుడు ఏందో. ఈ చీరలతోటి గోత బాగానే ఉన్నది రో ఈ చల్లగుండా. రోలు పోయి రోకలకు చెప్పుకున్నట్టు మీ ఇద్దరు బాధ మంచిగానే ఉన్నదేమే అన్నా. మరి ఏం చేయాలనే అయితే నడిచిందా బతుకమ్మ పండుగ తెల్లారే నీ పైసలు నీకు పువ్వులలో పెట్టిస్తారా? ఒక్క 500 రూపాయలు. నా పిల్లమే చీర లేదని నన్ను తిడ్డా అందుకని కొడితే నేను నీ దగ్గరికి వచ్చి పైసలు అడదామని వస్తే నువ్వే నన్ను అడుగుతానా మళ్ళా? నా రోజులో నీ నుంచే నీ పిల్లం వెళ్ళి తీసుకొచ్చి నాకు గోచిలో పెడతాను. పీకి వచ్చుకునే చదువుతానా వీటిని. అరే కొడుక వీడొచ్చి నన్ను బదలిస్తావా 500 రూపాయలు అని వచ్చేదందుకు వచ్చిందట నీ వాళ్ళు కదా. ఎవరికి చెప్పుకోవాలి నా బాధ? అయితే ఓ పిల్ల నీకు దండం పెడతానే, నువ్వన్నా ముసల్దానికి ఫోన్ చేసి చెప్పే పండుగ నాడు నేను వచ్చేటప్పుడు ఆ పట్టణం నుంచి ఒక చీర మంచిది కొనుక్కొస్తా అని చెప్పే, లేకుంటే అది నన్ను బతకనియేదే కూడు కూడా పెట్టట్లేదు అది. సరే సరే నేను చెప్తా గానీ నువ్వు కూడా ముసల్దాంతో పంచాదేం గొలుసుకోకు. చూస్తున్నారు కదా పబ్లిక్, పోయినేడాది పండుగ షురూ కాకముందే సర్కారోళ్ళు బతుకమ్మ చీరలను వంచిర్రు. ఇక ఈ ఏడాది చెయ్యిపాటి సర్కారోళ్ళు ఇంకా బతుకమ్మ చీరలు వంచకపోయే వరకు చాలా మంది ఆడోళ్ళు నారాజ్ అవుతున్నారట. మరి చూడాలే, 1 కోటి చీరలకు మీదనే ఆర్డర్ ఇచ్చిండు సీఎం రేవంత్ అన్న అని మంత్రి సీతక్క చెప్తున్నది. ఇక చూడాలే ఇక చీరలను ఎప్పుడు వంచుతారో మరి. ఇంకీ ముచ్చట్లే కాదు, లిల్లిపుట్ ముచ్చట్లు కూడా తెచ్చేసిన, మరి అవి కూడా చూసేర్రి.
అగో వలల మీద వాక్కుంట పోతున్న గీళ్ళను చూసి ఆడేదన్న ఆటల పోటీలను గిట్లా పెట్టిండ్రు కావచ్చు. గందుకే ఒగల కంటే ఒగలు పోటీ పడి మరీ పాక్కుంట పోతున్నారు అని అనుకునేరు. కాదుల్లో అసలు ముచ్చట ఏందంటే కులాలకు సంబంధించిన రిజర్వేషన్ల ముచ్చట్ల మీద మహారాష్ట్ర సెక్రటేరియట్ల లీడర్ల నడుమ పంచాదులైనయట. అయితే ఎన్సీపీ లీడర్లైన గీల కులపోలకు కాకుండా సర్కారోళ్ళు వేరే కులపోలకు రిజర్వేషన్ ఇచ్చిండ్రని గీలు బగ్గనే గరమైండ్రట. అటెన్కాల రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ సెక్రటేరియట్లు ఉండంగానే 3వ అంతస్తు మీదికెంచి 3 ఎమ్మెల్యేలు కిందికి దుంకిండ్రట. గిట్లా మరి గీళ్లు ఆడ వలలున్నాయనే ధైర్యంతోనే దుంకిండ్రో లేకపోతే ఏందో గాని అండ్ల వడే వరకు పానాలతోని బచాయించిండ్రు. ఇగిది చూసి ఆడున్నోళ్ళందరూ మస్తు పరిశాన్ అయిండ్రట. వాయమ్మనే ఏం రిజర్వేషన్ లో ఏమో గాని పుసుక్కున కింద పడితే మన పరిస్థితి ఎట్లుండు అని సాబు కండ్ల ముంగట కనబడే వరకు గుబులు పడ్డట్టున్నారు. ఇక ఎంబటే ఇంకో మల్క గిసుంటి ప్రయత్నాలు చేయొద్దా అనుకున్నట్టున్నారు. మెల్లగా వలలకెంచి వాక్కుంటా పోలీసుల సాయంతోని బయటపడ్డారు. గిట్లా ఇంటి పోరు పడలేక సూసైడ్ చేసుకున్నోళ్ళని చూసినాం. చదువుల ఫెయిల్ అయి లేకపోతే అప్పుల బాధతోనో సూసైడ్ చేసుకున్నోళ్ళని చూసినాం గాని రిజర్వేషన్ల కోసానికి లీడర్లు సూసైడ్ చేసుకునే ఆలోచన అయితే చిత్రంగానే ఉన్నది. పోన్రి పబ్లిక్ కు ధైర్యం చెప్పాల్సిన లీడర్లే సూసైడ్ చేసే ఆలోచన చేసిండ్రంటే ఇక వీళ్ళనేమంటారో మీరే అనుండ్రిగా. అరే 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 పడవంతా ఒక పక్కకైతున్నది కదా. అగో నీళ్ళల వడి మునిగేటట్టు కొడుతున్నది. అయ్యో 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 నదిలో పడవ మునిగింది. తూర్పు కాంగో దేశంలో జరిగింది ఇది. మరి గీ పడవలేదన్న తక్లీబైందో లేకపోతే మందెక్కువై గిట్లా మునిగిపోయిందో గాని అమాంతం బోల్తా పడి నదిలో మునిగిపోయే వరకు 78 మంది దాకా జీవిడిచిండ్రట. మొత్తం 278 మంది దాంకున్నారట గీ పడవల. ఇక జరసేపైతే పాపం ఒడ్డుకు చేరేటోళ్ళట గీళ్ళందరూ. కాని ఉన్నట్టుండి పడవ మునిగిపోయే వరకు అందరు ఆగమైండ్రు పాపం. గిట్లా ఇదంతా పక్క వంటి పోతున్న పడవలున్నోళ్ళు వీడియో తీసే వరకు ముచ్చట బయటపడ్డది. ఇక ఎంబటే ఆడున్న పోలీసోళ్ళు అలర్ట్ అయి తతిమూలను కాపాడే పనుల పడ్డారట. అయినా పడవల ఎంతమందిని ఎక్కించుకోవాలనో గందర్నే ఎక్కించుకోవాలి గాని పైసల కక్కుర్తివాడి అడ్డగోలు మందిని ఎక్కించుకున్నట్టున్నారు. గందుకే ఓవర్లోడ్ తోని మునిగిపోయి అందరు బతుకులు నాగం చేసిండ్రని పడవ నడిపేటోళ్ల మీద గరం అవుతున్నారు చాలా మందికి ఈ వీడియో చూసినోళ్ళు. దేశమంతా దేవీ నవరాత్రులు జోరుగా జరుగుతున్నాయి కదా. నాగర్ కర్నూల్ కొల్లాపూర్ కాడున్న వాసవి కన్యకా పరమేశ్వరి గుళ్ళే అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిండ్రు వీళ్ళందరూ. అగో చూసిండ్రా అమ్మవారిని మొత్తం పైసలతోటి అలంకరణ చేసిండ్రు. ఇక అమ్మవారి మెడల దండల కాంచెల్లి అన్నిటిని పైసలతోటే డెకరేషన్ చేసిండ్రు గిట్లా. అయితే శుక్రవారం అమ్మవారికి ఇష్టమైన రోజు కాబట్టి పైసలతోని అలంకరణ చేయాలని ఈ ఆలోచన చేసిండ్రట. మొత్తం 50 లక్షల రూపాయలతోని అమ్మవారికి ధనలక్ష్మి రూపంలో అలంకరణ చేసిండ్రన్నట్టు. 108 కలశాలతోని అమ్మవారికి ప్రత్యేక పూజలు పాలాభిషేకాలు కూడా చేసిండ్రు. భక్తులందరూ కలిసి గుళ్ళె పాటలు పాడుకుంటా బతుకమ్మ ఆటలు కూడా ఆడిండ్రు గిట్లా. మొత్తానికైతే ఇటు బతుకమ్మ పండుగ అటు దేవీ నవరాత్రులతోని ఏడ చూసినా జోరుదారే ఉన్నది పోన్రి. ఇక పబ్లిక్ ఇలా తెచ్చిన కాడికైతే అన్ని ముచ్చట్లు చెప్పేసినుల్లా. ఎట్లున్నాయి ఇయాల్టి ముచ్చట్లు మస్తున్నాయిలే. ఇక ఇవుల్లా ఇయాల్టి కపిల్ అగ్రో సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళీ జోర్దార్ వార్తల మళ్ళీ మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చేస్తాం మీకోసం. అప్పటిదాకా ఏం చేయాలి ఎరకనే కదా, చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసుంటి ముచ్చట్లు ఆడ మస్తుంటాయుల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయుండ్రి. ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చేయుండ్రి. ఏమంటున్నాం? సరే ఉంటాం మళ్ళా. టాటా నమస్తే.